నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఉల్లికారం అండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది పప్పు సాంబార్లోకి సైడ్గా అయినా వాడుకోవచ్చు, లేదంటే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, కోల్డ్ అయినప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక 1/2 kg దొండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. కొంచెం లేత దొండకాయలు తీసుకోండి, అప్పుడైతే మనకు టేస్ట్ బాగుంటుంది, త్వరగా కూడా మగ్గిపోతాయండి. ఇలా కడుక్కున్న తర్వాత 2 sides ఇలా తొడిమెలు తీసుకొని వీటిని కొంచెం పెద్ద సైజు అయితే 2 ముక్కలు కట్ చేసుకోండి. లేదు చిన్నగా ఉన్నాయంటే ఇలా మధ్యలోకి ఇలా 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. అన్ని దొండకాయలన్నీ ఇలాగే కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా దొండకాయ ఉల్లికారం చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి. చూడండి, ఇదిగో దొండకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకోండి. నేను 1/2 kg తీసుకుంటున్నా కాబట్టి 10 నుంచి 15 వేసుకున్నానండి. మీరు తీసుకునే దాని క్వాంటిటీని బట్టి, మీ స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. అందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా లావుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలని, మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ మగ్గితే సరిపోయిద్ది ఉల్లిపాయలు. చూడండి, ఇలా మగ్గిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసుకొని ఇవి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఈ కారం రెడీ చేసుకుందాం. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అక్కర్లేదండి, ఇలా ఫైన్గా పట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు చూడండి, దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారం వేసుకోవాలి. ఉల్లి కారం వేసుకొని ఆ కారం మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంట అయితే చిన్నగానే ఉండాలండి, హైలో పెట్టుకోవద్దు. ఆ ఉల్లి కారము దొండకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇందులో పులుసు తీసుకోవాలండి. పులుసు తీసుకొని ఇప్పుడు మనం ఈ దొండకాయలో వేసుకోవాలి. ఈ పులుపు వేయడం వల్ల కారం అందు బ్యాలెన్స్గా సరిపోయిద్దండి. రైస్లోకి అందు కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది, వేసుకోకపోయినా ఓకే అండి, అది మీ ఇష్టం. వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒక 2 minutes బాగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనం ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలి. అంతేనండి, దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి దొండకాయ ఉల్లికారం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.